బీన్ బర్గర్. వావ్! సో బర్గర్స్ అందరి ఫేవరెట్. సో నువ్వు ఎలాగో చాలా హెల్తీగా అండ్ టేస్టీగా చేస్తావు. సో ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దామా ప్రాసెస్? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాము. ఓకే. సో బీన్ బర్గర్. సో చాలా ఇంగ్రీడియంట్స్ ఉండవేమో అనుకున్నాను పేరు చూసి, బట్ పెప్పర్స్ తీసుకొచ్చావు అండ్ బెల్ పెప్పర్స్ తీసుకొచ్చావు, ఓట్స్ తీసుకొచ్చావు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సాస్ అండ్ ఎగ్ కూడా తీసుకొచ్చావు. అవును, పర్ఫెక్ట్ గా ఉండబోతుంది. సో మరి స్టార్ట్ చేసేద్దామా ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం కొంచెం సార్ట్ చేసుకోవాలి. ఓకే. ముందుగా కొంచెం ఆయిల్, ఆలివ్ ఆయిల్, సో ఇలా మనం బర్గర్స్ యూస్ చేయొచ్చా అంటే హెల్తీగా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి, సో ఫ్రీక్వెంట్గా తినొచ్చా లేకపోతే కొంచెం రెస్ట్రిక్ట్ చేయాలా ఏంటి? సో నార్మల్లీ వీకెండ్స్లో కానీ లేదంటే ఏదైనా పార్టీస్ ఉన్నప్పుడు మనం కొంచెం ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా ప్రిఫర్ చేయడానికి ఇష్టపడుతుంది. సో అలాంటి టైంలో మనం ప్రిఫర్ చేయొచ్చు. లైక్ వీక్లీ వన్స్ ఆర్ మంత్లీ ట్వైస్ టు థ్రైస్. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత వెల్లుల్లి, తర్వాత జీలకర్ర కూడా, ఇందులోనే కొంచెం గ్రీన్ బెల్ పెప్పర్, ఓకే. నెక్స్ట్ ఓట్స్ కూడా కొంచెం, ఇంకా మనము స్టవ్ ఆఫ్ చేసి మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే. ఇందులోనే రిమైనింగ్వి కూడా యాడ్ చేసేసుకుందాం. రాజ్మా, కిడ్నీ బీన్స్ ఆల్రెడీ బాయిల్ చేసుకున్నవి. ఓకే. ఆ తర్వాత కొన్ని స్పైసెస్ కూడా యాడ్ చేసేద్దాం. ఇంకొక స్పూన్, ముందుగా కొంచెం కారం, ఆ తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం వెల్లుల్లి పౌడర్ కూడా. సో ఈ వెల్లుల్లి పౌడర్స్ ఇవన్నీ యూస్ చేయొచ్చా రెగ్యులర్గా? ఎందుకంటే అవి ప్రాసెస్డ్ క్యాన్లోనే దొరుకుతాయి కాబట్టి. ఎస్. సో జింజర్ పౌడర్ కానీ గార్లిక్ పౌడర్, ఆనియన్ పౌడర్ ఇవన్నీ కూడా కొంచెం మనకు టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది కాబట్టి ఇలాంటి స్పెషల్ ఫుడ్స్ ప్రిఫర్ చేసుకున్నప్పుడు చేయొచ్చు. ఓకే. ఆ తర్వాత ఇప్పుడు మనం సాస్ కూడా వేస్తున్నాము. సో కొంచెం టమాటో కెచప్, ఓకే, అండ్ అలాగే బార్బిక్యూ సాస్ కూడా కొంచెం. ఇప్పుడు ఇదంతా కలిపేసుకొని మనం ఎగ్ బీట్ చేసుకుందాం. ఓకే. సో ఆల్మోస్ట్ ఇందులో అన్ని మిక్స్డ్ ఉన్నాయి, సీరియల్స్ కానీ వెజిటబుల్స్ కానీ, ఆల్ 5 గ్రూప్స్లో ఒక 4 గ్రూప్స్ అన్న మిక్స్డ్ ఉంటాయి. అవును. ఓకే. ఓకే, ఇప్పుడు ఎగ్ బీట్ చేసేసుకొని ఇందులోనే మనం చీజ్ కూడా గ్రేట్ చేసేసుకున్నాం. సో ఇప్పుడు మనం దీన్ని ప్యాటీస్ లాగా చేసేసుకుందాం. ఓకే. సో కొద్దిగా ఆయిల్ రాసుకొని చేసేసుకుంటే అయిపోతుంది. అవును. ఓకే. సో నేను ఈ లోపు స్టవ్ ఆన్ చేస్తాను. ఆన్ చేసి
పల్లవి. సో పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయింది. ఇంకా మరి స్టవ్ ఆఫ్ చేసుకుందామా? అది స్టవ్ ఆఫ్ చేసుకుందాం మనము. సో లైట్ గా బన్స్ కూడా మనము రోస్ట్ చేసుకుంటే అయిపోతుంది. సో కావాలంటే మనం ఇంకొన్ని వెజిటబుల్స్ ఇలా కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ పర్ఫెక్ట్ గా ఈ ప్యాటీ అయితే కొంచెం టేస్టీగా ఉంటుంది, ఎందుకంటే ఎగ్ కూడా బీట్ చేసాం కాబట్టి. ఓకే, సో ఇది ఎంత క్వాంటిటీ తీసుకోవచ్చు? అండ్ 1 బర్గర్ అయితే ఫుల్ అయిపోతుంది. 1 బర్గర్ అయితే ఫుల్ అయిపోతుంది. సో బ్రేక్ఫాస్ట్ కూడా ఇది రీప్లేస్మెంట్ గా మనం యూస్ చేయొచ్చా, లేకపోతే ఓన్లీ స్నాక్ ఆప్షన్? బ్రేక్ఫాస్ట్ కూడా యూస్ చేయొచ్చు. బట్ బ్రేక్ఫాస్ట్ యూస్ చేసేటప్పుడు మనం ఏదైతే చీజ్ యాడ్ చేస్తామో అది కొంచెం తీసేయాలన్నమాట. ఆ పాయింట్ ఒకటి తీసేసి రిమైనింగ్ ఎవ్రీథింగ్ సేమ్ చేసుకోవచ్చు. ఓకే, పర్ఫెక్ట్. సో ఇంకా మరి సర్వ్ చేసుకుందామా? సర్వ్ చేసుకుందాం. ఓకే, సో దీంతో మనం కవర్ చేసేద్దాం. కావాలంటే మనం ఏదైనా లెట్యూస్ లీవ్స్ అండ్ అలాగే సాసెస్ అవన్నీ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, మనం ఏంటంటే అన్ని ఆల్రెడీ సాస్లన్నీ మనం ప్యాటీలో వేసాం కాబట్టి కొంచెం మైల్డ్ గా చేసుకుందాం అన్నమాట. ఓకే, సో ఇంకా మన బీట్ బర్గర్ రెడీ అయిపోయింది. యమ్మీ యమ్మీ బీన్ బర్గర్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బీన్ బర్గర్ కి కావాల్సిన పదార్థాలు: బర్గర్ బన్ 1, ఉడికించిన బీన్స్ 1 కప్పు, ఓట్స్ 1 కప్పు, ఆలివ్ ఆయిల్ 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి పొడి 1 టేబుల్ స్పూన్, గుడ్లు 2, టొమాటో సాస్ 2 టేబుల్ స్పూన్లు, కారం 2 టేబుల్ స్పూన్లు, బటర్ కొద్దిగా, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, క్యాప్సికమ్ ముక్కలు 1 టేబుల్ స్పూన్, బార్బిక్యూ సాస్ 1 టేబుల్ స్పూన్, చీజ్ కొద్దిగా. బీన్ బర్గర్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో ఆలివ్ నూనె వేసి వేడయ్యాక తరిగిన వెల్లుల్లి, జీలకర్ర, క్యాప్సికమ్ ముక్కలు, ఓట్స్ వేసి వేయించుకొని తర్వాత మిక్సింగ్ బౌల్ లోకి తీసుకొని ఉడికించిన రాజ్మా, కారం, ఉప్పు, వెల్లుల్లి పొడి, టొమాటో సాస్, బార్బిక్యూ సాస్, కోడిగుడ్లు వేసి బాగా కలుపుకొని చీజ్ తురిమి ఆ తర్వాత బాగా మిక్స్ చేసుకొని ప్యాటీలా ఒత్తుకొని స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి ప్యాటీస్ 2 వైపులా కాల్చుకోవాలి. బర్గర్ బన్ ని కట్ చేసుకొని పాన్ లో వేసి కాల్చుకోవాలి. ఆ తర్వాత కాల్చుకున్న ప్యాటీస్ ని బర్గర్ బన్ మధ్యలో పెట్టి పైనుంచి ఇంకొక బర్గర్ బన్ అమర్చి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ బీన్ బర్గర్ రెడీ.